అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని, రైతు ఆత్మహత్యలు ఆగుతాయని, నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించింది. కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వేల్లో తన పొలంలో ఎకరాకు ₹1 కోటి సంపాదిస్తున్నా అని వారు చెప్పిండు. 10 సంవత్సరాలైన ఎకరంలో ₹1 కోటి ఆదాయం ఎట్లా తీయొచ్చో తెలంగాణ రైతాంగానికి చంద్రశేఖరరావు గారు నేర్పించలేదు. ఆ విద్య ఏందో, ఆ మహత్యం ఏందో ఈ రోజుకు ఒక బ్రహ్మ పదార్థంగా, బ్రహ్మ రహస్యంగా మారిపోయింది. Subscribe us and press the bell icon for more interesting updates.